రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల వేతనాలు గత జూలై నుండి పెండింగ్లో ఉన్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా జీపీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పాలగుడు సుధాకర్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసిన జిల్లాలోని కార్మికుల వేతనాలు మాత్రం గత జూలై నుండి పెండింగ్లో ఉన్నాయని అన్నారు। పంచాయతీ కార్యదర్శులను అడిగితే చెక్కులు వేశాం అంటున్నారని అన్నారు। జిల్లా కలెక్టర్ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు ప్రతి నెల సబ్బులు, నూనెలు మరియు రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని, కార్మికుల వేతనాలపై పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, లోకిని శ్రీనివాస్, నారపురం నర్సయ్య, అక్కల అంజయ్య గౌడ్, పందల మహేష్, రాజశేఖర్, అనిల్ మరియు కార్మికులు పాల్గొన్నారు। గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల సమస్యలను గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చెల్లించాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను, కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు, పంచాయతీ కార్మికుల ఐక్యత, సిఐటియు। సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత జూలై 2024 నుండి నవంబర్ 2024 వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి। పంచాయతీ కార్యదర్శులను అడిగితే మేము చెక్కులు కొట్టాం, ఎస్టీఓలు ఆగినాయని చెప్తున్నారు। ఎస్టీఓలు అడిగితే మేము చెక్కుల్ని క్లియర్ చేశాం, టోకెన్ నెంబర్లు ఇచ్చాం, మా దగ్గర ఆగలేదని చెప్తున్నారు। మండల పరిషత్ అధికారులను అడిగితే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్తున్నారు। జిల్లా ఇన్ఛార్జి పంచాయతీ అధికారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాం, ఎక్కడ కూడా పెండింగ్ లేవని చెప్తున్నారు। ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలని పస్తులుంచుతున్నారు। ఒక్కొక్క గ్రామాల్లో 6 నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి। మొన్నటికి మొన్న జనవరి 22న 139 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది। అయినా కూడా ఒక డిసెంబర్ నెల మాత్రమే ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల 5 నెలల వేతనాలు పెండింగ్లో పెట్టారు। వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెక్కులు కొట్టినాం, అవి పడతలేవు అని చెప్తున్నారు। కార్మికుని అకౌంట్లో పడితేనే మీరు జీతాలు ఇచ్చినట్టు, కానీ వీళ్ళు చెక్కులు కొడితేనే జీతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు। జిల్లాలో ఎక్కడ ₹1 బకాయి లేదని చెప్తున్నారు। ఇది అన్యాయం। ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి వెంటనే 5 నెలల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం। అందరికీ నమస్కారం। నా పేరు పాలడుగు సుధాకర్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని, తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత 6 నెలల కాలంగా మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 139 కోట్ల రూపాయలను బకాయి వేతనాల కోసం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసింది। రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ 13 మండలాల నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ గారు ఈ ధర్నాను విజయవంతం చేయడానికి, మద్దతు తెలపడానికి, ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతభత్యాలు చెల్లించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలియజేయడం కోసం ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది। మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా అధికారంలోకి రాకముందు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది। గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల
చిన్న చూపు నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి సబ్బులు, నూనెలు, రక్షణ సదుపాయాలు అందించాలని డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి జిల్లాలో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి నెలల తరబడి వెండింగ్లో ఉండడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారి వేతనాలు చెల్లించాలని అనేక CITU ఆధ్వర్యంలో, యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం గత నెలలో 139 కోట్ల రూపాయలను పెండింగ్ వేతనాలు ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి జిల్లాలో చూసినట్లయితే 4-5 నెలల నుంచి కూడా కార్మికుల వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులను అడిగితే మేము పంపించాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులతో పనిచేసుకుంటూ